అందరికీ నమస్కారం అండి. 2026వ సంవత్సరంలో మనం గురు పూర్ణిమని జూలై 29వ తారీఖు బుధవారం రోజు జరుపుకోవాలి. ఆషాఢ మాసంలో వచ్చే శుక్లపక్ష పౌర్ణమి రోజు గురు పూర్ణిమ జరుపుకుంటాము. ఈ రోజును వ్యాస పూర్ణిమ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే పవిత్రమైన మహాభారత గ్రంథాన్ని ప్రపంచానికి అందించిన వేదవ్యాస మహర్షి జయంతిగా ఈ రోజును జరుపుకుంటారు. అంత పవిత్రమైనది ఈరోజు. మన జీవితంలో తల్లిదండ్రుల తర్వాత దైవ సమానుడైన స్థానం గురువుది. అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగును ప్రసాదించే గురువుని ఆరాధించే రోజే ఈ గురు పౌర్ణిమ. మరి ఇంత పవిత్రమైన గురు పూర్ణిమ రోజున గురువుని ఎలా పూజించాలి, ఇంట్లోనే భక్తి శ్రద్ధలతో చేసుకోగలిగే గురు పూజా విధానాన్ని వీడియోలో చూద్దాం. జీవితంలో మన ఎదుగుదలకు కారణమైన ప్రతి గురువుకి మనం కృతజ్ఞత చెప్పాలి. ఆ గురువు మన పాఠశాల గురువైనా లేదా ఆధ్యాత్మిక గురువు లేదా తల్లిదండ్రులైనా ఎవరికైనా కృతజ్ఞత చెప్పాలి. మనం ఆరాధించే ఏ గురువునైనా పూజించుకోవచ్చండి గురు పూర్ణిమ రోజు. షిరిడి సాయిబాబా వారు లేదా దత్తాత్రేయ స్వామి వారు, ఇంకా మనం ఆరాధించే గురువులు ఎవరినైనా పూజించుకోవచ్చు. ఉదయాన్నే లేచి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. మనకిష్టమైన గురువు దగ్గర దీపారాధన చేసి మన మనసులో గురువుని తలుచుకొని సంకల్పం చెప్పుకోవాలి. నేను షిరిడి సాయిబాబా గారిని పూజిస్తున్నానండి. మనం పూజించే గురువుకు గంధం, కుంకుమ, పూలమాల సమర్పించాలి. గురువుగారి పాదాల వద్ద అక్షతలు, పువ్వులు సమర్పించుకుంటూ అష్టోత్తర శతనామావళి చదవాలి. ఇంకా ఈ రోజున గురుచరిత్ర చదవడం చాలా విశేషమండి. ఇంకా ఏమీ చదవడానికి కుదరదు అనుకునేవారు ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం సాయిరామ్ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి అనే మంత్రాన్ని మన మనస్సులో జపించాలి. బాబావారికి ధూపం, దీపం, నైవేద్యాన్ని సమర్పించాలి. నైవేద్యంగా మన వీలును బట్టి పాయసం, పండ్లు లేదా కొబ్బరికాయనైనా సమర్పించాలి. ఈరోజు అన్నదానం చేస్తే చాలా మంచిదని మన పెద్దలు చెప్తున్నారు. మూగజీవాలకి భోజనం పెట్టినా చాలా మంచిదండి. శనగలను దానం చేస్తే గురుబలం పెరుగుతుంది. ఇంకా ఈరోజు పేద విద్యార్థులకు పుస్తకాలు లేదా విద్యా సామాగ్రి దానం చేస్తే విశేష పుణ్యం కలుగుతుంది. మనం మన జీవితంలో ఎదుగుదల కారణమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత చెప్పాలి. మన పాఠశాల గురువులు, ఆధ్యాత్మిక గురువులు, తల్లిదండ్రులు ఇలా ప్రతి ఒక్కరికి కృతజ్ఞత చెప్పాలి. వారి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాలి. బాబావారికి మంత్రపుష్పాన్ని సమర్పించి ప్రదక్షిణ నమస్కారం చేసి బాబావారి పాదాల దగ్గర ఉన్న అక్షింతలను కొన్నిటిని మన తలపైన వేసుకోవాలి. వీలుంటే గుళ్ళో బాబావారిని, దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకోవాలి. అనంత కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. ఓం సాయిరామ్. ఓం శ్రీ గురుభ్యో నమః. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను.